ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నా అంటే ఎంతో మంది లోన్లు తీసుకొని అప్పుల పాలైపోతున్నారు. ఒక ఫోన్ కొనాలన్నా దాన్ని ఈఎంఐలో కొంటున్నారు. గవర్నమెంట్ చూడండి ఉచితంగా నీ దగ్గర డబ్బును అపవాది నీ ద్వారా లాగేస్తున్నాడు. అది నీకు అర్థం కావట్లేదు. ఈరోజు ఫోనే కాదండి, కాళ్ళకు దొడుకునే చెప్పులు కూడా ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే వాళ్ళు, ఈఎంఐలో కట్టుకునేవారు ఎంతమంది లేరండి. తొడుక్కునే బట్టలు కూడా ఈఎంఐలో తెచ్చుకునేవారు ఎంతమంది లేరు. ఒక కారు కావాలన్నా, ఏమండి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలన్నా ఈ రోజున గవర్నమెంట్ నీకు లోన్లు ఇస్తుంది. కానీ లోన్లు ఇచ్చి నీ కష్టార్జితం అంతా కూడా గవర్నమెంట్కి వెళ్ళిపోవడం బట్టి నువ్వు అప్పుల పాలైపోతున్నావు. ఈ అప్పుల పాలను బట్టి ఈఎంఐలు కట్టలేక, వడ్డీలు కట్టలేక, ఫైనాన్స్ కట్టలేక, అప్పులోనికి భయపడిపోయి దాక్కొని, సరైన తిండి లేక, కంటికి నిద్ర లేక, ఇంట్లో నెమ్మది లేక, సమాధానం లేక ఈ రోజున ఎన్నో కుటుంబాలు బజారున పడిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈఎంఐల వలన మోసపోతున్నారు. దేవుడు ఉన్నదానితో నిన్ను తృప్తి పరుమన్నాడు. ఈఎంఐలతో నిన్ను ఎక్కువగా సంపాదించుకున్నాడా? చెప్పండి. ఈ రోజున ఎంతో మంది క్రైస్తవులు ఎందుకు కూలిపోతున్నారు? ఎందుకు దీవించబడట్లేదు? ఎందుకు ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నారు? మొదటి మానవుని ఆదామును చేసినప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడి విస్తరించమని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. దైవజనుడు పేతురు భక్తుడు అంటాడు, మీరు ఆశీర్వాదానికి వారసులు అగుటకే ప్రభు మిమ్మల్ని పిలుచుకున్నాడు. ఎప్పటికీ మీరు కష్టాల్లో ఉండటానికి, మీరు అప్పుల్లో ఉండటానికి, మీరు ఎప్పుడు దుఃఖంలో ఉండటానికి దేవుడు పిలవలేదు కదండి. ఈ రోజున ఎందుకు అప్పుల పాలైపోతుందంటే ఉన్న వాటితో తృప్తి పడక. దేవుడు ఏ రోజు నీకు ఎంత ఇచ్చాడో అంతటి దానితో తృప్తి పడు. పక్కోడు బిర్యానీ తిన్నాడు, నా ఇంట్లో ఎందుకు బిర్యానీ లేదని నువ్వు అనుకుంటే ఎలాగండి? దేవుడు నిన్ను పచ్చడితో తినాలని ఆజ్ఞాపించాడేమో. యెహోవా సెలవు అలాగున్న ఎడల మనం దేవుని ఆజ్ఞను ధిక్కరించగలుగుతామా? ఒకడు మంచి బట్టలు కట్టుకున్నాడు, వాని వల్ల నేను బ్రతకాలని తోటి వాడిని చూసి నువ్వు అలాగున్న లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలంటే అది నీ వల్ల కాదు. నువ్వు అప్పుల పాలైపోతావు. యెహోవా ఆశీర్వాదం అనేది అనేకుల జీవితాలలో రావట్లేదు, అప్పుల పాలైపోతున్నారు. ఈరోజు కాళ్ళకు చెప్పులు కావాలన్నా ఈఎంఐ, జడకు క్లిప్పులు కావాలన్నా ఈఎంఐ. ఏమండి, మీ కాళ్ళకు చెప్పులు, మీ జడకు క్లిప్పులు, అవే మీ కుటుంబానికి అప్పులు. చెప్పండి, మీ కాళ్ళకు చెప్పులు, మీ జడలకు క్లిప్పులు, అవే మీ కుటుంబానికి అప్పులు. ఈఎంఐలతో కట్టుకొని దేవుడు నన్ను ఆశీర్వదించాడని చెప్పుకోవాలని దేవుడు ఏమన్నా ఈఎంఐలు ఇచ్చాడండి?